పెట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టాం. సో జీవితం నెక్స్ట్ 365 days ఏదో పని ఉంటుందన్న ఆ ఫీలింగ్ ఉంటారేమో, అట్లనే పెట్టుకోకండి. మాకు కూడా యాక్చువల్లీ తప్పలేదు. ఫస్ట్ లుక్ ఎప్పుడో 1 month బిఫోర్ లాంచ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. అండ్ ఈ రోజులు కుదిరింది. there's a mad rush of films happening and మైత్రి వాళ్ళు కూడా పుష్పతో బిజీగా ఉన్నారు. సో ఫైనల్గా ఇలా కుదిరింది అనమాట. అండ్ ఆ అమ్మాయి గురించి నేను లాస్ట్ లో చెప్తానండి. ఫస్ట్ ఆ అమ్మాయి గురించి సంబంధించిన కాస్టింగ్ గురించి మాట్లాడతాను. అమ్మాయి గురించి మీకు చెప్పాలి కన్నా ముందు ఆ డైరెక్టర్ గురించి మీకు చెప్పాలి. అంటే ఆయనతో వరుస పెట్టి సినిమా చేస్తున్నానని మాత్రం ఏం చెప్పట్లేదు. నేను చాలా ప్లాట్ఫామ్స్ లో ఇంతకుముందు ఆయన గురించి ఇలా చెప్పాను. హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అంటే నేను ఏ హీరోయిన్తో కూడా 3 సినిమాలు చేయలేదండి. సో ఆయనతో నేను 3 సినిమాలు చేశాను. సో ఏ హీరోయిన్తో కూడా ఏ హీరోయిన్తో కంపేర్ చేసినా సరే ఆయనతో ఉండే కెమిస్ట్రీ నాకు ఎక్కువ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. సో అండ్ ఆల్సో ఏంటంటే ఒక క్వాలిటీ డైరెక్టర్, అలాంటి ఒక క్వాలిటీ డైరెక్టర్ తో జస్ట్ ఇంటర్వ్యూ రీసెంట్లీ ఆదిత్య వైదరి పోస్ట్ పెట్టింది, సార్ మీ వ్యూస్ తో మీ సినిమా అయిపోయింది 3 సినిమా. సో దట్స్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ us. అండ్ ఓకే అదే అంటే ఆయన అంత క్వాలిటీ డైరెక్టర్, అంత క్వాలిటీ ఫిల్మ్స్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తితో బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేయడం అంటే ఐ ఫీల్ ఇట్స్ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ థింక్ యువర్ అట్ యువర్ అబ్సల్యూట్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. మీరు భూతంలో ఎత్తినా సరే ఒక కామెంట్ చేయలేదు, అదైతే నాకు పక్కాగా చెప్తాను ఈ సినిమా గురించి. అండ్ అలాగే సినిమా ప్రొడ్యూసర్స్ బెంచ్ మార్క్ స్టూడియోస్, మహేంద్ర అండ్ కిరణ్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. బట్ ఎక్కడ కంగారు లేకుండా చాలా జాగ్రత్తగా ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ని తయారు చేశారు. ఫస్ట్ లుక్ అది ఫస్ట్ టీజర్ వచ్చిన వెంటనే యూ కెన్ మేక్ అవుట్. సినిమా వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టీజర్ చూసిన వెంటనే యూ కెన్ మేక్ అవుట్ అట్ పవర్ మైత్రి ఫిల్మ్స్ కానీ ఎనీ అదర్ ప్రొడక్షన్ హౌస్ తెలుగులో. సో ఐ హోప్ దిస్ ఇస్ గుడ్ స్టార్ట్ అండ్ విల్ గో గ్రేటర్ హైట్స్. ఇంకా చాలా సినిమా చేద్దాం. అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ అంటే ఎంత మంచి ప్రొడక్ట్ తయారు చేసినా, ఎంత మంచి రాకెట్ తయారు చేసినా సరే దానికి మంచి ఫ్యూయల్ కావాలి. సో ఆ ఫ్యూయల్ మీరే సార్. ఏదైనా రాకెట్ గాల్లోకి వెళ్ళి ఎగరాలంటే యూ నీడ్ దట్ ఫ్యూయల్ అండ్ యూ హావ్ గివెన్ దట్ ఫ్యూయల్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ షూర్ మీకు ఒక మంచి సక్సెస్ స్ట్రీక్ ఉంది, అది మెయింటైన్ చేస్తుంది ఈ సినిమా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్. అండ్ అలాగే సినిమా టెక్నీషియన్స్ విజయ్ గారు అంటే సమూహం చేసినప్పుడే అరే చాలా బాగా చేశారు, సో అలా చేస్తే సరిపోద్ది అని చెప్పి వీళ్ళు దానికన్నా మంచిగా ఇంప్రూవ్ అయ్యి అసలు వరల్డ్ క్లాస్ క్వాలిటీ చేశారు. అండ్ దెన్ ఇప్పుడు ఈ సినిమా కూడా ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ జస్ట్ బెటర్ హిమ్సెల్ఫ్. అంటే చాలా బెటర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఆయన క్వాలిటీ ఆఫ్ మేకింగ్. అండ్ అలాగే ఇండైరెక్ట్ గా టీం మొత్తం మీన్ మార్తాండికే వెంకటేష్ గారు సమూహం చేశారు. అలాగే వివేక్ సాగర్ గారికి దిస్ ఇస్ అ కంప్లీట్ ఫిల్మ్ అని చెప్పి అనొచ్చు. ఆల్బమ్ వైజ్ దొరికింది. ఏంటంటే దీనిలో చెప్పచ్చా సార్, దీనిలో ఒక హీరో ఇంట్రో సాంగ్ ఉంటాయి, ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో ఇట్స్ ఎ కంప్లీట్ ఆల్బమ్ సమూహంతో కంపేర్ చేస్తే కనుక. ఐమ్ షూర్ రేపు మీ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు యూ లైక్ దెమ్ టు. అండ్ అలాగే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు ఇంద్రారెడ్డి గారు, సురేష్. ఈజ్ ఆల్సో డన్ సమ్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఫైనలీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఆ అమ్మాయి గురించి నేను స్క్రీన్ మీద సినిమాలో ఏమైతే చెప్పను, సో ఆఫ్ స్క్రీన్ చెప్తాను ఆ అమ్మాయి గురించి. బేసికలీ ఏంటంటే నాకు నేను చెప్పాను కిందగా ఇంద్రారెడ్డి గారు చెప్పేశారు. ఇప్పుడు ఉప్పెనలో మీరు ఒక రకంగా చూస్తుంటారు, చాలా మంచి అప్లాజ్ వచ్చింది తన వర్క్ కి. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. అండ్ తను ఫస్ట్ లుక్ కి ప్రీ లుక్ ఒకటి లాంచ్ చేసినప్పుడు కూడా షీ టోల్డ్ దట్ you'll get to see a different her in this film అని చెప్పి. డెఫినెట్ గా you'll see a different her in this and that. అండ్ అంటే చాలా సినిమాలు ఉప్పెనకు కూడా మంచి పేరు వచ్చింది, అన్ని వచ్చింది. బట్ దిస్ ఫిల్మ్
విల్ బీ అవర్ బెస్ట్ అని చెప్పి నా ఫీలింగ్స్ వాట్ ఎవర్ ఐ సీన్. అండ్ నేను ఎప్పుడో వింటూ ఉండేవాడిని, సావిత్రి గారు మనం బయోపిక్ చేసినప్పుడు కూడా ఈ కంట్లో కొద్ది నీళ్ళు కావాలి, ఆ కంట్లో కొద్ది నీళ్ళు కావాలని. ఎక్కడ జరుగుతుంది ఇట్లాంటి సిద్ధ ఏంటి అని చెప్పి అనుకుంటుండేవాడిని. అండ్ షీ కెన్ యాక్చువల్లీ డూ దాట్. నేను చూశాను, కళలో చూశాను. యూ సే 1 2 3 4 5 6 7 టేక్స్, ఎన్ని టేక్స్ అయినా సరే 4 కౌంటర్ రావాలా, 1 2 3 4 అండ్ వితౌట్ గ్లిజరిన్. నేను సమ్మోహనం చేసేటప్పుడు కూడా కొన్ని సీన్స్ నవ్వుకున్నాను, 2 drops here అని చెప్పంటే ఎవరు చేస్తారు సార్ అలా అనుకుంటున్నాను. అండ్ షీ కెన్ యాక్చువల్లీ డూ దాట్ గ్లిజరిన్ లేకుండా. ఐ మీన్ దట్స్ సమ్. నేను ఒకటి నిమిషాలు అడిగాను, ఏంటి ఎలా చేస్తారు మీరు, హౌ డూ యూ డూ దట్, వాట్స్ యువర్ థాట్ ప్రాసెస్ టు డూ దట్ అంటే చెప్పలేదు సరిగా. దాట్ ఈస్ దట్స్ హర్. అండ్ సినిమాలో యూ లవ్ హర్, దట్స్ ఫర్ షూర్. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఐ వుడ్ లైక్ టు కంపేర్ దిస్ ఫిల్మ్ సమ్మోహన్తో కంపేర్ చేస్తూ మాట్లాడతాను కొద్దిగా, ఎందుకంటే సేమ్ జోనర్ రొమాంటిక్ డ్రామా కాబట్టి. సమ్మోహన్లో నేను సినిమాలంటే ద్వేషించే, ఇష్టం లేని వ్యక్తి. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు క్వైట్ ఆపోజిట్. సినిమాలంటే ఇష్టం, సినిమాలు చేస్తూ ఉండే ఒక డైరెక్టర్ పాత్రను పోషిస్తున్నాను. అండ్ సో ఇట్స్ క్వైట్ ఆపోజిట్. ఇట్స్ నాట్ క్వైట్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్. సమ్మోహన్లో విజయ్ క్యారెక్టర్ కి అండ్ దిస్ క్యారెక్టర్ ఐ ప్లేడ్ దిస్ ఫిల్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద స్క్రిప్ట్ ఆల్సో సమ్మోహన్తో కంపేర్ చేస్తే ఇట్స్ గాట్ బిగ్గర్ స్టోరీ, లార్జర్ ఎమోషన్స్, I mean more fun. So I'm sure you'll have fun watching this film. And to sum up everything, simple words చెప్పాలంటే, మీరు ఒకవేళ you had a crush on Sammohanam, this will be your love. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని సినిమా మీకు లవ్ అవుతుంది.